హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను బంగారం విలాగ్స్. ఈరోజు మనం పాలకూర ఫ్రై తయారీ విధానం చూసుకుందాం. ముందుగా తరిగిన రెండు ఉల్లిపాయలు, తరిగిన పాలకూర తీసుకోవాలి. అలానే తాలింపు గింజలు రెడీ పెట్టుకోవాలి. ముందుగా బాండీని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో 4 స్పూన్లు నూనె పోసుకొని తాలింపు గింజలు దాంట్లో వేసుకొని స్పూన్తో ఏగేదాకా కలిపెట్టుకోవాలి. అలా తాలింపు గింజలు ఏగాయి అనుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని బాండీలో వేసుకోవాలి. అలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఆ ఉల్లిపాయలు మగ్గేదాకా మనం ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. మనం ఈ ఉల్లిపాయలు మగ్గటం కోసం దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలబెట్టుకొని అట్లా ఉంచుకోవాలి. అలా కాసేపు ఉల్లిపాయలు దోరగా ఏగినాయి అని తెలిసిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరని దాంట్లో మిశ్రమాన్ని కలుపుకోవాలి. అలా పాలకూర కలుపుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలపెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం మళ్ళీ కలబెట్టుకోవాలి. అలా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అది మగ్గటం కోసం దాని మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అలా మూత పెట్టుకున్న తర్వాత మగ్గాదో లేదో మగ్గినాక కొంచెం కారం వేసుకొని గరిటెతో కలుపుకొని ఉంచుకోవాలి. అలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంకేముంది, మనకి ఎమ్మీ పాలకూర ఫ్రై రెడీ. ఇంకా రెడీ అయినాక ప్లేట్లో వేడివేడి అన్నంలో పాలకూర ఫ్రై పెట్టుకొని దాంట్లో కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. ఇక ఎమ్మీగా ఉంటుంది. కలుపుకొని తింటమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.